జయ ఏకాదశి వ్రత కథ. జయ ఏకాదశి మాఘ మాసంలో వచ్చే అత్యంత పవిత్రమైన ఏకాదశి. ఈ ఏకాదశి వ్రతం పాపాలను నశింపజేసి భయం, దుఃఖం, నెగెటివ్ శక్తుల నుండి విముక్తిని ఇస్తుంది. ఈ కథను శ్రీకృష్ణుడు ధర్మరాజుకు వివరించాడు. కథ ప్రారంభం. పూర్వం దేవలోకంలో మాల్యవాన్ అనే గంధర్వుడు, పుష్పవతి అనే అప్సరస ఉండేవారు. వీరు ఎంతో మధురమైన గానం చేయడంలో ప్రసిద్ధులు. ఇంద్రుని సభలో నిత్యం గానం చేసేవారు. ఒకరోజు గానం చేస్తున్న సమయంలో వారి మనస్సు భక్తి నుండి తప్పి లౌకిక ఆకర్షణల వైపు మళ్ళింది. ఈ నిర్లక్ష్యాన్ని గమనించిన ఇంద్రుడు కోపగించి వారిని శపించాడు. మీరు దేవలోక గౌరవాన్ని కోల్పోయి భూలోకంలో పిశాచులుగా జన్మిస్తారు. భూలోకంలో శాప జీవితం. ఆ శాపం వల్ల వారు భయంకరమైన అరణ్యంలో పిశాచులుగా జన్మించారు. చలి, ఆకలి, నిద్రలేమి, భయం అన్నీ అనుభవించారు. ఎన్నో సంవత్సరాలు దుఃఖంలో జీవితం గడిచింది. జయ ఏకాదశి మహిమ. ఒక సంవత్సరం మాఘ మాసంలో జయ ఏకాదశి రోజు వచ్చింది. ఆ రోజు తీవ్రమైన చలి వల్ల వారు ఆహారం తీసుకోలేదు, నీరు త్రాగలేదు, నిద్రపోలేదు. అజ్ఞానంగా వారు పూర్తి ఏకాదశి ఉపవాసం చేశారు. ఆ ఉపవాస ఫలితంగా వారి పాపాలు నశించాయి. ఇంద్రుని శాపం తొలగిపోయింది. అప్పుడు శ్రీ మహావిష్ణువు ప్రత్యక్షమై వారిని ఆశీర్వదించాడు. అజ్ఞానంగా చేసిన ఏకాదశి వ్రతం మహా ఫలితాన్ని ఇస్తుంది. వారు మళ్లీ తమ దివ్య స్వరూపాలను పొందారు మరియు విష్ణులోకానికి చేరుకున్నారు. కథ బోధ. జయ ఏకాదశి వ్రతం పూర్వజన్మ పాపాలను నశింపజేస్తుంది. భయం, దుఃఖం తొలగిస్తుంది. భక్తి, శాంతి, మోక్షాన్ని ప్రసాదిస్తుంది. శ్రద్ధతో ఏకాదశి వ్రతం ఆచరిస్తే తప్పక దైవ కృప లభిస్తుంది. ముగింపు. ఈ జయ ఏకాదశి రోజున ఉపవాసం చేయండి, విష్ణు నామస్మరణ చేయండి, శుభ ఫలితాలను పొందండి. ఓం నమో నారాయణాయ. జపం ఎంతో శ్రేయస్కరం.